నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణువు అని పురాణోక్తి. విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవానుడు శ్రీ మహావిష్ణువు. ఆయన సర్వాంతర్యామి, ఆది మధ్యాంతరహితుడు, ఆదిపురుషుడు, అఖిలాంతరంగుడు. భాషకు అందనంత విఖ్యాతుడైన ఆ మహావిష్ణువు లీలావతార విశేషాల్లో మాధవుని అవతారం, శ్రీకృష్ణ అవతారం ఎంతో విశిష్టమైంది. ఓ మహా తపస్సంపన్నుడైన భక్తుని కోరిక మీదుట కర్నూలు జిల్లాలో వెలిసి పరమ వైష్ణవ ధామంగా వెలుగొందుటకు అవతరించిన వాడే వసంత మాధవస్వామి. ఆ స్వామి తన దేవేరులతో కలిసి వెలిసిన ఆలయం కొడుమూరు మండలం గోరంట్ల క్షేత్రంలో నెలకొంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షించి తరిద్దాం. గోరంట్లలో వెలసిన శ్రీ లక్ష్మీ వసంత మాధవస్వామి ఆలయం చోళుల కాలంలో నిర్మించబడినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తోంది. భూలోక వైకుంఠమై వెలిసిన ఈ ఆలయం ప్రకృతి రమణీయతల మధ్య పరమ సుందర కట్టడమై భక్తజనుల మదిలో 10 కాలాల పాటు నిలిచే ధామమై అలరారుతోంది. అత్యంత ప్రాచీనమైన శిల్ప సంపదతో, పంచరాత్ర ఆగమ విహితమైన రీతులతో సుశోభితమైన ఆ వసంత మాధవుని కోవెలలోకి అడుగిడుదాం. ఆ ఆలయ శోభను ఆస్వాదిద్దాం. ఆంధ్రదేశంలో విరాజిల్లుతోన్న అనేక వైష్ణవాలయాలలో మాధవ స్వరూపంతో వెలసిన ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటిగా పేరొందిన మాధవస్వామి ఇరు దేవేరులతో వెలసిన ఆలయమిది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే ఎత్తైన ఆలయ గాలిగోపురం అతి రమణీయంగా మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తుంది. పూర్వాభిముఖ ద్వారంతో, సుమారు 70 అడుగుల ఎత్తుతో, చుట్టూ అందమైన రంగురంగుల దేవతా విగ్రహమూర్తులతో అలరారుతున్నదే రాజగోపురం. సప్త అంతరువులు, సప్త కలశాలతో అలరారే ఈ రాజగోపురం సప్తవర్ణాలకు, సప్తస్వరాలకు, సప్తగిరులకు, సప్త సముద్రాలకు, సప్త ఋషులకు సంకేతమా అన్నంత భవ్యంగా దర్శనమిస్తోంది. గోపురం పైభాగాన లక్ష్మీ సమేత నరసింహస్వామి కొలువై రాజగోపురానికి ఓ రాజసాన్ని ప్రసాదిస్తున్నాడు. ఋషులు, రాజభటులు, పరిచారికలు, దేవతలు, దేవకన్యలు పలు భంగిమల్లో పలు విధాల విన్యాసాలతో అలరించే శిల్పాలు తీర్థయాత్రికులకు కనువిందు చేస్తాయి. ప్రతి అంతస్తుకి ద్వారపాలకులు, యుద్ధకళలు ప్రదర్శిస్తున్న భటులు, పలు భంగిమల్లో దేవతాస్వరూపాలున్నాయి. రాజగోపురం నలువైపులా వర్ణశోభిత శిలాకృతులు అమరి ఉన్నాయి. సృష్టి స్థితి లయకారుల్లో స్థితికారుడు ఈ భాగవోత్తముడు. జగదానందకారకుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు దాల్చి సంభవామి యుగే యుగే అని కీర్తింపచేస్తున్నాడు. ఆ పరంధాముని రసలీలావతారం మాధవావతారం. కర్నూలు జిల్లా వాసులకు వసంత మాధవునిగా దర్శనాన్ని అనుగ్రహించి భక్తజనుల హృదయాలలో భక్తి రసోత్పాతాన్ని కలుగచేస్తున్నాడు.
ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రిందట చోళుల రాజ్యకాలంలోనే నిర్మించబడినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలియుచున్నది. రాజగోపురం దాటి లోపలికి ప్రవేశించగానే విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. సంప్రదాయక వైష్ణవాలయాలలో ఉన్నట్టుగానే మహాముని ఆచరించిన ఘోర తపస్సునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అతని కోరికను మన్నించి వసంతమాధవ స్వామివారుగా అచ్చటనే వెలసినట్లుగా ఇక్కడి స్థల పురాణం వల్ల మనకు తెలియవస్తున్నది. గోరువంక మహాముని తపమాచరించిన ఆ పుణ్యస్థలం గోరంకపురంగా పిలవబడుతూ కాలాంతరమున నేటి కాలమునకు గోరంట్లగా మారినదని పెద్దల వల్ల మనకు తెలుస్తోంది. విశాల ప్రాంగణంలో వెలసిన ధ్వజస్తంభాన్ని దాటి ముందుకు వెళితే అనేక స్తంభములచే నిర్మితమైన విశాలమైన ఆలయ ముఖమండపం ఆనాటి శిల్పుల ప్రజ్ఞను చాటుతూ మనకు దర్శనమిస్తుంది. గోరంట్ల మాధవస్వామి ఆలయం గురించి మెకంజీ కైఫియత్లో నమోదు చేయబడిందంటే ఎంత ప్రాచీన ప్రాచుర్య ప్రారుద్భావాలతో వెలుగొందిన ఆలయమో అర్థమవుతుంది. ప్రాచీనతే కాదు, పరంపరాగత ఆగమవిహితమైన ఈ ఆలయ గర్భాలయ దర్శనం ఎంతో పావనమైంది. కెంపుల సొంపుతో మిలమిలలాడే ఉదయ భానుని లేలేత కిరణాల అభిషేకం జరుగుతుందా అన్నంతగా ఏర్పాటైన తూర్పు ముఖద్వార గర్భగుడిలో కొలువైన మూల విరాట్ను దర్శించుకుందాం. ఇరు దేవేరుల సరసన మాధవుణ్ణి కనులారా చూచి ధరిద్దాం. ముఖమండపాన్ని దాటి ముందుకు వెళ్లగా మూలవరులు వెలసిన గర్భాలయం మనకు కానవస్తుంది. గర్భగుడికి మొదటి ద్వారమునకు ఇరువైపులా ఊర్ధ్వ పుండ్రములను ధరించి ద్వారపాలకులు మనకు దర్శనమిస్తారు. ద్వారబంధము పైన ఓం శ్రీ లక్ష్మీ మాధవ ప్రసన్న అని నామోచ్చరణ మంత్రం లిఖించబడి ఉంది. మిగిలిన ద్వారములను దాటి గర్భాలయంలోనికి ప్రవేశిస్తే అనంతకోటి తేజపుంజ సమానుడై శ్రీ లక్ష్మీ వసంత మాధవుడు కరుణారసదృక్కులతో మోహిత రూపంతో రత్నాలంకృత తిరునామంతో వనమాల వివిధ పుష్పాలంకార భూషితుడై పీతాంబరధారి అయి మనస్సుకు ఆహ్లాదకరంగా దర్శనమిస్తాడు. మకర తోరణంలో సాలగ్రామ శిలలో మలచిన వసంతమాధవుడి మనోజ్ఞ మనోహర రూపం కాంచిన వారి మనోఫలకంపై చెరగని ముద్ర వేస్తుందంటే అతిశయోక్తి కాదు. మూలవిరాట్టుకు ముందర శ్రీ లక్ష్మీ మాధవ భూదేవి పంచలోహ ఉత్సవ విగ్రహాలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలో సుమారు 1100 సంవత్సరాల నుండి వంశపారంపర్యంగా నేటి ప్రధాన అర్చకుల వరకు పాంచరాత్రాగమ విధానంలో స్వామిని అర్చించి తరిస్తున్నారు. గర్భాలయానికి ఎడమవైపున అనంతకోటి బ్రహ్మాండనాయకి శ్రీ లక్ష్మీ అమ్మవారు సర్వాలంకార భూషితయై మందస్మిత వదనంతో అడిగినదే తడవుగా అన్ని కోర్కెలను తీర్చుతూ అలరారుతోంది. శ్రీ మహావిష్ణువు వెలసిన స్థలం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతుంది అనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా మహావిష్ణువు అలంకార అర్చనాప్రియుడు కూడా. ఆగమోక్తమైన ఆలయాన్న ఆచరించే ఆచార వ్యవహారాలు, సాగే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
వైకుంఠ ఏకాదశి, గోకులాష్టమి, దసరా శరన్నవరాత్రులు, మకర సంక్రాంతి వంటి పర్వదినాలు మరింత వైభవంగా విరాజిల్లుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి, బళ్ళారి, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తుల సైతం వచ్చే ఆ ఉత్సవాల హోరు స్వామివారి ప్రభ వెలుగొందే తీరు చూచి తీరవలసిందే తప్ప వర్ణించే సఖ్యం కాదు. గోరంట్ల వసంతమాధవ స్వామికి ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవ సమయంలో గాలిగోపురం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో కాంతులీనుతూ కన్నుల పండువగా కానవస్తుంది. ఈ సమయంలో వైకుంఠమే గోరంట్ల గ్రామంలో వెలసిందా అన్నట్టుగా భక్తుల కోలాహలంతో బృందావనంలాగా, ఆ పక్కన పారే హంద్రీ నది యమునా నదిలాగా అనిపిస్తూ అలనాటి గోకులం ఇక్కడే వెలసిందా అన్నట్లుగా ఉంటుంది. సాయంకాల సమయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వసంత మాధవస్వామి పురవీధుల్లో ఊరేగుతూ రోజుకొక్క వాహనం చొప్పున అందంగా అలంకరించబడిన తేరు, పల్లకీ మొదలగు వివిధ వాహనాలతో ప్రజలను ఆశీర్వదిస్తూ కటాక్షిస్తూ కామితార్థప్రదాయకుడై భక్త చింతామణి అనే మాటను నిలబెట్టుకుంటున్నాడు. గోరంట్ల గ్రామం మరో దక్షిణ మధురానగరంలాగా విలసిల్లుతూ కర్నూలు జిల్లాలో ఒక ప్రసిద్ధ క్షేత్రంలా అలరారుతున్నది. ఈ ఆలయం చేరుకోవడానికి రైలు, బస్సు మార్గాలున్నాయి. కర్నూలుకి 30 కిలోమీటర్ల దూరంలో గల కొడుమూరు మండలంలో లద్దగిరికి సమీపంలో గోరంట్ల క్షేత్రం ఉన్నది. గోరంట్ల వెళ్లడానికి బస్సు మార్గం మాత్రమే అనువుగా ఉన్నదని చెప్పవచ్చు. కర్నూలు జిల్లా గోరెంట్ల క్షేత్ర నిలయుడు శ్రీ లక్ష్మీ వసంత మాధవ స్వామి పరమదయాళువు. ఆ స్వామిని గాంచిన, విన్న, తలచిన కైవల్యము తథ్యం. గోరువంక మహామునిచే అర్చించబడిన ఈ ప్రాచీన వైష్ణవధామ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. ఆ ఆలయ గర్భాలయ విలసిత దేవదేవేరుల కృపాదృష్టులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర సందర్భంగా వేరొక ఆలయ సందర్శనం చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.